కదా, అన్ని అన్ని హిట్లే హిట్లే కదా. అన్ని హిట్లు. ఈ పాట అసలు జగదేకుడు అతలొక్సిందులో అయితే ప్రతి పాట ఒక ఆణిముత్యం. ప్రతి పాట ప్రతి పాట చూడాలి ఉంది. వీళ్ళు అన్ని పాటలు ఆయనే రాశారు కదా. అవునండి, సింగిల్ కార్డ్ కదా, సింగిల్ పాట. సింగిల్ కార్డ్. ఆ తర్వాత మీకు రామారావుతో ఉన్న అనుబంధం గురించి చెప్పాలంటే, గుర్తు చేసుకోవాలంటే ఒకసారి ఎప్పుడో మీరు ఎక్కడో చెప్పడం, నాతో అనడం, జగదేకుడు అతిలోక సుందరి రిలీజ్ అయినప్పుడు, సైక్లోన్లో రిలీజ్ అయినప్పుడు, ఆయన ఓ పక్కన తెలుగుదేశం ప్రచారం వస్తున్నారు. ఆ, నేను గుంటూరులో సినిమా చూసి, న్యూస్ షో చూసి, అమ్మయ్య గుంటూరులో బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది, ఇక ఈ పాటికి అన్ని చోట్ల బాగానే ఉంటుంది రెస్పాన్స్ అని అనుకుంటూ వెళ్తున్నాం. ఇంట్లోకి ఆయన కారు వచ్చి ఎదురు వస్తున్నారు. గవిక్కింది ఆపి దిగితే ఆయన ఆపారు. ఆపి చెప్పి వెరీ గుడ్, మంచి సినిమా తీసావు, తుఫాన్ గిఫాన్ అన్నిటినీ లెక్క చేయకుండా వెళ్తా ఉంది, గుడ్, కమాన్ క్యారీ ఆన్. అలాగే థ్యాంక్స్ చెప్పేసి ముందుకు వెళ్ళిపోయాం. ఆయన చెప్పిన మాట నిజమైంది. అంటే ఆయనకి ఇంకెవరితో మీరు తీస్తున్నారు ఏంటి అవన్నీ ఏం పట్టించుకునేవారు. పట్టించుకున్నారు కాదు, అడిగేవారు, నువ్వు ఏంటి ఇప్పుడు ఏ సినిమా తీస్తున్నావు, ఓహో చిరంజీవి గారు ఇస్తున్నారా, తర్వాత ఏంటి, ఇట్లా అన్ని అడిగి తెలుసుకునేవారు, సమాచారం వదిలిపెట్టేవారు కాదు. ఇప్పుడు నార్మల్గా ఆయన జీవితంలో నటుడుగా, నిర్మాతగా, దర్శకుడిగా ఎన్ని రకాలుగా ఆయన జీవితం అంతా బిజీగా ఉన్న, సంప్రదాయాలకి, ఇంటి ఆచారాలకి, పిల్లలు, పెళ్ళిళ్ళు, వీటన్నిటికీ ఆయన చాలా ప్రాముఖ్యత ఇచ్చేవారు కదండి. ఇచ్చేవారండి, చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారు. ఆ పెళ్ళిళ్ళప్పుడు జనరల్గా మేము ఆయనతో పాటే పట్టణ గిట్టన కార్యక్రమం అన్నీ చేసేవాళ్ళం. ఆ రోజులు మర్చిపోలేము. నార్మల్ అంటే మనం ఆయన జీవితాన్ని పరిపూర్ణంగా మొత్తం చూసాం ఆఖరి క్షణం వరకు. ఆయన జీవితంలో అంటే బసవరామ తారకం గారు పోవడం, అదే స్థానంలోకి లక్ష్మీపార్వతి అనే కొత్త వ్యక్తి రావడం, తద్వారా ఆయన చాలా విమర్శలు పాలవడం. ఎందుకంటే మీరు టీడీపీ అనుయాయుడు, సానుభూతిపరుడు, అండ్ మీరు ఎలక్షన్స్లో కూడా నిలబడ్డారు కదా పార్టీ తరఫున. అది ఆ సంఘటన అన్నది ఆయన జీవితాన్ని బాగా ప్రభావితం చేసింది కదండి. ఏం చేసినా అది ఇంటి వరకు సమాచారమే తప్ప బయటికి ఎక్కువ రానిచ్చేవాడు కాదు. నేను కూడా దాని సమాచారం వచ్చిన నాకు కూడా ఏమి తెలియదు అన్నట్టుగానే ఉండేవారు. అందుకు తప్ప వేరే. ఆ తర్వాత ఇక ఆయన ఆఖరి రోజుల్లో అంతవరకే మనకు తెలుసు. అదేలేండి. బట్ ఆయన ఆవిడ ఉండగా కూడా మేము వెళ్ళేవాళ్ళం ఎప్పటికప్పుడు. సీఎల్ ఇచ్చేవారు, అన్నీ మంచి చెల్లని అని తెలుసుకుంటూ ఉండేవారు. తర్వాత రామారావు గారు తర్వాత మీకు అంత గట్టి అనుబంధం ఉన్న ఒక వ్యక్తిగా, ఒక హీరోగా చిరంజీవి గారే అని మాకు అనిపిస్తుంది. మీకు ఎక్కువ అంతతో చేసిన సినిమాలు ఆయనతోనే మీకు ఎక్కువ అనుబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది. 4 సినిమాలు జగదేకుడు అతిలోక సుందరి, చూడాలని ఉంది, ఇంద్ర, జై చిరంజీవి. 4 సినిమాలు 4 రకాలండి. అందులో కొద్దిగా జై చిరంజీవ మెట్టు తక్కువగా అనిపిస్తుంది, కానీ ఈ 4 సినిమాలు, ఆ 3 సినిమాలు అయితే వరప్రసాదం. చిరంజీవి గారికి నాకు గొప్ప ప్రసాదం. చిరంజీవి గారు కూడా అంతటి మహోన్నత వ్యక్తి. ఆయన ఏదనుకుంటే అది జరిగేది. అలాగే ఇట్లాగే అనుకుందాం, ఇట్లాగే చేసుకుందాం అని అనేవారు పాప. ఇప్పుడు ఆయనతో కూడా తీయాలి, ఏదో కథ కోసం ఎదుగుతున్నాను. ఇప్పుడు ఒకసారి దొరుకుతుంది, తీస్తాను, తొందరలోనే ఉంటుందండి. ఓకే. అంటే మీరు నార్మల్గా ఆయనతోని ఒక బ్రదర్లీ అటాచ్మెంట్, మీకు షేరింగ్ అండ్ కేరింగ్ అనే ఆస్పెక్ట్లో ఆయనతో ఎలా ఉంటుంది సార్? చాలా బాగుంటుందండి. చిరంజీవి గారితో కేరింగ్ అంటే మామూలుగా ఉండదు. ఆయన షూటింగ్ లేకపోయినా నన్ను పిలిచి కూర్చోబెట్టి కబుర్లు చెప్పి, అవి చెప్పి, ఇవి చెప్పి, అది వేరే ఫ్లోర్లో ఉన్నా నేను వెళ్ళి కూర్చునేవాడిని. అట్లాగే
మధురాతి మధురం. అవును. మొన్న ఇంద్ర కూడా మీరు 22 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్న అవును. సందర్భంలో అవును, మీ అందరూ కలిసి బాగా చేశాం సెలబ్రేట్ చేసుకున్నారు. చేశాం బ్రహ్మాండంగా చేసుకున్నాం. ఆయన నాకు మంచి కృష్ణుడిది శంఖం శంఖం ఇచ్చారు. వచ్చారు. మధురాతి మధురం. అవునండి, అవును. తర్వాత ఇన్ జనరల్ గా మీరు పెద్ద హీరోలతో చేస్తూ అందరు యంగ్ హీరోస్ ని దాదాపుగా ఈ తరంలో ఉన్న హీరోలందరినీ మీరే ఇంట్రడ్యూస్ చేశారు. నేనే ఇంట్రడ్యూస్ చేశాను. మీరే ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయమని నన్ను అడిగింది కృష్ణ గారు, మహేష్ బాబు. ఓకే. అది చేసాం. అది దాని తర్వాత ఆ, చిరంజీవి గారు కూడా అడిగారు, దత్తు నువ్వు ఇప్పటికైనా వాడితో సినిమా తీద్దు కానీ నువ్వు రెడీగా ఉండు అన్నాడు. అట్లే తర్వాత బన్నీ, తర్వాత తారక్, తారక్. ఇలా అందరితో తీసాం. అదే ఒక్క ప్రభాస్ ఒక్కటే మీ బ్యానర్ నేను మిస్ అయ్యాను. అది ప్రవాసుది కలవాలి, కలిసి కథ చెప్పాలి అని అనుకున్నాం. అది అతను కూడా ప్రిపేర్ అయ్యి ఉంటాడు అనుకుంటాను. అనుకునే లోపల అది బయలుదేరి వైజాగ్ నుంచి వస్తా ట్రైన్ అక్కడిక్కడో మిస్ అయిపోయింది. ఆయన ఊరికి వెళ్ళి ఇంకా అక్కడే ఆయన ఆగిపోయాడు. వైజాగ్ నుంచి అటు ఈస్ట్ గోదావరి, వాళ్ళు వెస్ట్ గోదావరి, వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు. ఇది మనం ఇంట్లోకి మన మోహన్ కృష్ణ గారు బలవంతంతో వాళ్ళ అబ్బాయితో తీసాం సినిమా, స్టూడెంట్ నెంబర్ 1. స్టూడెంట్ నెంబర్ 1 అదొకటి ఇంట్రడక్షన్ చేసింది. అవునండి. వాళ్ళతో మీ మూమెంట్ ఎట్లా ఉంటుందండి? ఇప్పుడు అందరూ టాప్ లో ఉన్నారు. మీరు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళందరూ కూడా. అవును. పక్కనేమో అల్లు అర్జున్, పుష్పాణి పెద్ద రేంజ్, అంతకు ముందు అలవైకుంఠపురం, ఇంకా జూనియర్ ఎన్టీఆర్, అవును, మహేష్ బాబు ఎక్కడో ఉన్నాడు. అవును. ఎలా అన్నీ బాగుంటాయి, అన్నీ చాలా బాగుంటాయి. వాళ్ళు కనపెడితే నన్ను కావాల్చుకుంటారు, నేను కావాల్చుకుంటాను. నేను అవసరమైతేనే వెళ్తాను. నేను సినిమా తీద్దాం అనుకున్నప్పుడు వెళ్తాను. అలాగే మహేష్ బాబుతో 3 సినిమాలు తీశాను. అవును. ఎన్టీఆర్తో 3 సినిమాలు తీశాను. అలాగే ప్రభాస్ కోసం వెయిట్ చేశాను. ప్రభాస్ కాశీకి ఇచ్చారు, తీసాను. కలికి తీసే వరల్డ్ హిట్ ఇచ్చారు కదా మీరు. మామూలు అంటే ముందు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయని ఇది పోయిందండి. ఇంకా అన్నిటికీ కలిపి ఒకటి కలికి అని ఇచ్చారు. ఇప్పుడు ఇది ఇంకా సెకండ్ పార్ట్ జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. జూన్ నుంచి. ఈ లోపల మాకు మా హీరో తగిలాడు మాకు, దుల్కర్ సల్మాన్. అవునండి. దుల్కర్ సల్మాన్ తీసుకొచ్చాం. 2 సినిమాలు తీసాం. 2 సినిమాలు ఆణిముచ్చాలు. ఇప్పుడు 3వ తీయబోతున్నాం. కానీ మీరంతా కెరీర్ ఒక ఎత్తు అయితే, మహానటి అండ్ తర్వాత సీతారామం ఏం ఫిల్మ్స్ అంటే నిజంగా చాలా గొప్ప సినిమాలు. మహానటి అది మా అల్లుడు తీశాడు. తన ఫస్ట్ సినిమా తీసిన తర్వాత 2వ సినిమా కింద తీశాడు. అదే ఎక్కడ జంకలేదు, ఏమాత్రం టకటక తీసుకుంటే వెళ్ళాడు. అప్పుడు తర్వాత సినిమా ఇది దుల్కర్ సల్మాన్, ఇది ప్రభాస్ది అని చెప్పి అవి కూడా కదలాడు. అతను జీవితంలో ఎప్పటికైనా ఓటమి ఉండదు అని నేను ఎందుకు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.